ఒక వ్యక్తి స్వేచ్ఛ గొప్పదా లేక మొత్తం సమాజం బాగోగులు గొప్పవా? ఈరోజు మనం భారత రాజ్యాంగం నడిబొడ్డున ఉన్న ఈ కీలకమైన సంఘర్షణ గురించే తెలుసుకోబోతున్నాం. ఇది ఏదో మాటల కోసం అడిగే ప్రశ్న కాదు. దశాబ్దాలుగా మన దేశ పౌరులకి, పార్లమెంటుకి, ఇంకా సుప్రీంకోర్టుకి మధ్య జరిగిన ఒక పెద్ద న్యాయ పోరాటమిది. సరే, ముందుగా ఈ రాజ్యాంగ నాటకంలో ఉన్న రెండు ముఖ్యమైన పాత్రలేంతో చూద్దాం. చూడండి, ఒకవైపు మనకు ప్రాథమిక హక్కులున్నాయి. ఇవి మనకు ఒక రక్షణ కవచం లాంటివి. ప్రభుత్వం మన హక్కులని కాలరాస్తే మనం నేరుగా కోర్టుకెళ్ళొచ్చు. మరోపక్క ఆదేశిక సూత్రాలు. ఇవి ప్రభుత్వానికి ఒక రూల్ బుక్ లాంటివి. దేశాన్ని ఎలా పరిపాలించాలి, ఎలాంటి మంచి పనులు చెయ్యాలి అని చెప్తాయి. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఒకటి చట్టం ప్రకారం తప్పనిసరి, ఇంకొకటి నైతిక బాధ్యత. అందుకే మొదటినుంచే ఈ రెండిటి మధ్య ఒక చిన్నపాటి యుద్ధం మొదలైంది. మరి ఈ రెండింటికీ గొడవ వచ్చినప్పుడు కోర్టులు మొదట ఏం చెప్పాయి? 1951లో వచ్చిన చంపకం దొరైరాజన్ కేసుతో ఈ కథ మొదలైంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఒక గీత గీయాల్సొచ్చింది. హక్కులు గొప్పవా లేక ప్రభుత్వ లక్ష్యాలు గొప్పవా అని. కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాథమిక హక్కులకే పెద్దపీట వెయ్యాలి అని. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక పెట్టింది. అవసరమైతే పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించి ఈ హక్కుల్లో మార్పులు చెయ్యొచ్చు అని ఒక దారి చూపించింది. ఇక చూడండి, ఆ ఒక్క అవకాశం పార్లమెంటుకి, సుప్రీంకోర్టుకి మధ్య కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఒక పెద్ద అధికార పోరాటానికి దారితీసింది. ఈ టైంలైన్ చూస్తే మనకు ఆ పోరాటం ఎంత హోరాహోరీగా సాగిందో అర్థమవుతుంది. ఒకరు ఒకడుగు ముందుకేస్తే మరొకరు దానికి ప్రతిగా ఇంకో అడుగు వేశారు. ఇది అచ్చం ఒక రాజ్యాంగ చదరంగం లాంటిదన్నమాట. 1967లో గోలక్నాథ్ కేసులో సీన్ మొత్తం మారిపోయింది. సుప్రీంకోర్టు తన స్టాండుని పూర్తిగా మార్చేసి, ప్రాథమిక హక్కులు చాలా పవిత్రమైనవి, వాటిని పార్లమెంటు కనీసం తాకడానికి కూడా వీల్లేదు అని తేల్చి చెప్పేసింది. దీనితో పార్లమెంటుకి కోపమొచ్చింది. వెంటనే తమ అధికారాన్ని నిలబెట్టుకోటానికి రెండు కీలకమైన సవరణలు తీసుకొచ్చింది. ఏ హక్కునైనా మార్చే అధికారం తమకుందని గట్టిగా చెప్పింది. ఈ సంఘర్షణే భారత రాజ్యాంగ చరిత్రలోనే అత్యంత కీలకమైన, చారిత్రాత్మకమైన తీర్పుకు దారితీసింది. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన బ్యాలెన్స్ చేసింది. సరే, పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారముంది, మేం కాదనట్లేదు. కాని రాజ్యాంగానికి ఒక మౌలిక స్వరూపం, అంటే ఒక ఆత్మ ఉంటుంది. దాన్ని మాత్రం మీరు మార్చలేరు అని చెప్పింది. అంటే న్యాయ సమీక్ష అనేది ఆ మౌలిక స్వరూపంలో భాగం, దాన్ని తీసేయడానికి వీల్లేదు అని స్పష్టం చేసింది. అయినా సరే, ఈ యుద్ధం ఇక్కడితో ఆగలేదు. పార్లమెంట్ ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా అన్ని ఆదేశిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకన్నా ఎక్కువ విలువిస్తూ ఒక సవరణ చేసింది. ఈ చివరి ప్రయత్నమే ఈ మొత్తం వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చిన కేసుకు దారితీసింది. అదే మినర్వా మిల్స్ కేసు. 1980లో సుప్రీంకోర్టు ఫైనల్ పంచిచ్చింది. పార్లమెంటు చేసిన 42వ సవరణ రాజ్యాంగ విరుద్ధం అని కొట్టిపారేసింది. దీంతో ఈ దశాబ్దాల పోరాటానికి ఒక ముగింపు దొరికినట్టయింది. ఈ కేసులో కోర్టు చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అనేవి ఒక రథానికి ఉండే రెండు చక్రాల లాంటివి అని చెప్పింది. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు, రెండూ సమానమే. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ సామరస్యం, సమతుల్యత అనేదే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో ఒక ముఖ్యమైన భాగం. ఒక చక్రానికి ఎక్కువ బలమిచ్చి ఇంకో దాన్ని బలహీనపరుస్తే రథమే కోలిపోతుంది. సరే, ఇన్ని దశాబ్దాల పోరాటం తర్వాత మరి ఇప్పుడు పరిస్థితేంటి చూద్దాం. ప్రస్తుతం ఉన్న రూల్ ఇదే, ప్రాథమిక హక్కులదే పైచేయి. కానీ సమాజ శ్రేయస్సు కోసం ఆదేశిక సూత్రాలను అమలు చేయడానికి పార్లమెంట్ హక్కులను సవరించవచ్చు. అయితే ఇక్కడొక కండీషనుంది. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి ఎలాంటి నష్టం వాటిల్లకూడదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం, అంటే ఆర్టికల్ 39B మరియు C లాంటివి, ఆదేశిక సూత్రాలకే ప్రాధాన్యత ఉంటుందని కూడా కోర్టు అంగీకరించింది. సింపుల్గా చెప్పాలంటే, మనం చేరాల్సిన గమ్యం ఎంత ముఖ్యమో మనం వెళ్లే దారి కూడా అంతే ముఖ్యం. అంటే ప్రభుత్వ లక్ష్యాల కోసం ప్రజల హక్కులను కాలరాయకూడదన్నమాట. 1980లో ఈ సున్నితమైన సమతుల్యతను సాధించారు.
మరి భవిష్యత్తులో ఈ రథం యొక్క 2 చక్రాలను పరీక్షించే కొత్త సవాళ్లు ఏమొస్తాయో చూడాలి. ఎందుకంటే రాజ్యాంగం అనేది ఒక పుస్తకం కాదు, అది నిరంతరం కొనసాగే ఒక ప్రయాణం.